నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. నిన్న పోసాని కృష్ణమురళి గారిని రాజంపేట సబ్ జైలుకి తీసుకెళ్లారు. పోలీస్ కస్టడీలో అతను చెప్పిన నిజాలు ఏమిటి, అతను ఎవరు చెప్తే అలా మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పలు సినిమా పెద్దలని ఆయన ఎవరు చెప్తే ఎవరి ప్రోభావంతో మాట్లాడినారు, కమ్మజాతిని కమ్మవాళ్ళతోనే తిట్టించారు వైసీపీ ప్రభుత్వం. దాని పరిస్థితి ఏమి తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ. మర్చిపోకండి. ఇది సజ్జల స్క్రిప్ట్. దాని ప్రకారమే నేను మాట్లాడాను. భార్గవరెడ్డి దాన్ని వైరల్ చేశాడు. పోలీసుల ముందు పోసాని అంగీకారము, అన్నీ తెలిసే విద్వేషపూరిత వ్యాఖ్యలు. ఆయనపై మొత్తం 15 కేసులు ఉన్నాయి. రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు వెల్లడి. 2 వారాల కస్టడీ విధించిన కోర్టు రాజంపేట సబ్ జైలుకు పోసాని తరలింపు. పోలీసులతో లవ్ యూ రాజా, జడ్జిని అన్నా అంటూ చిత్రాలు. పోసాని కృష్ణమురళిని అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ జైలుకు తరలిస్తున్న పోలీసులు. ఇదేనండి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తేనే నేను మాట్లాడాను, నాకు ఇట్లాంటి ఏం తెలియవు అని చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్పాడు ఏమి చూద్దాం. చెప్పే ముందు పోసాని కృష్ణమురళి గారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినాడు అది కూడా ఒకసారి విని తర్వాత ముందుకు వెళ్దాం. ఎంతమంది ఆడపిల్ల జీవితం నాశనం చేస్తూ మళ్ళీ వాళ్ళ మీద పడ్డావా? ఆయన నిన్నేమనకూడదా? నా ఇళ్ళ మీద పడతావా? నేను విమర్శిస్తే ఎందుకు రాజకీయాల్లో రాయటం? నువ్వు సినిమా డబ్బులు సంపాదించుకోవచ్చు కదా. రాజకీయాల్లో వచ్చినప్పుడు ఎన్టీ రామారావు కూడా విమర్శిస్తారా? ఆయన నవ్వుతూ వెళ్ళిపోయాడు. అది హుందాతనం అంటే. నిన్న మొక్కలకి హుందాతనం చూసా, హుందాతనం స్పెల్లింగ్ చూసా. ఒక లోపలికాడివి ఎంతమంది అమ్మాయిని నాశనం చేశావు. ఆయన వ్యక్తిగత విషయం ఇప్పుడు దాకా మాట్లాడాల. ఎప్పుడు మా ఇంటి తలుపు కుట్టామో అప్పుడు నా బాధ వచ్చింది. నేను బాధపడకూడదా సార్? ఏ పవన్ కళ్యాణ్ బుద్ధి లేదా? నీకు ఎంతమంది పెళ్ళాలో అని ఆడవాళ్ళని మా పేరు మంచి కొత్తాను. ఏ పంజాబ్ అమ్మాయి నువ్వు మోసం చేయలేదా? ఆమె కడుపు చేయలేదా? ఆమె డబ్బులు పంపుతలేదా? నోరు పంపుతలేదా? నువ్వు రాజకీయ నాయకుడువా? ఇది పవన్ కళ్యాణ్ గారి గురించి మన పోసాని కృష్ణమురళి గారు మాట్లాడింది. నెక్స్ట్ ఇంకో వీడియో కూడా చూద్దాము. వైసీపీ ముఖ్య నాయకుడు, అప్పటి ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి పంపిన స్క్రిప్టు ప్రకారమే తాను మాట్లాడానని సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళి పోలీసుల ముందు అంగీకరించినట్లు తెలిసింది. ఈ వీడియోలను అప్పటి వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ సజ్జల రామకృష్ణారెడ్డి వైరల్ చేశారని పోసాని పేర్కొన్నట్లు సమాచారము. తాను ఏ వివాద వ్యాఖ్యలు చేసినట్లు, అన్ని కులాల మధ్య విభేదాలు సృష్టించే అవకాశాలు ఉన్నట్లు తెలిసి ఉద్దేశపూర్వకంగానే మాట్లాడినట్లు అంగీకరించినట్లు ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్లో పోలీసులు పేర్కొన్నట్లు సమాచారము. గురువారం రాత్రి పొద్దుపోయాక అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు కోర్టులో పోసాని హాజరుపరిచారు. అంతకుముందు పోలీసులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సరిగా బదిలివ్వకుండా ఐ లవ్ యూ రాజా అని ఇంతగా ప్రవర్తించిన పోసాని కోర్టు హాల్లో న్యాయాధికారిని అన్నా అని సంబోధించారు. ఆయన తరపున వైసీపీ లీగల్ సెల్ నుంచి పొన్వాల సుధాకర్ రెడ్డితో పాటు ఏకంగా 15 మంది న్యాయవాదులు కోర్టుకు హాజరయ్యారు. ప్రభుత్వం తరపున రైల్వే కోడూరు కోర్టు ఏపీసీసీ చిన్నబాబు మరో 2 న్యాయవాదులు వాదనలు వినిపించారు. రాత్రి 10:30 నుంచి అర్ధరాత్రి దాటాక 2:30 వరకు వాదనలు జరిగాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ను పోసాని అసభ్యకరంగా మాట్లాడే మాటల వీడియోని క్లిప్పులను ఏపీసీ చిన్నబాబు పెన్ డ్రైవ్లో కోర్టుకు అందజేశారు. పోసాని ఒక సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడారని సినీ పరిశ్రమలలో
మాట్లాడినట్టు సాం పెత్తనమే అందంటూ కులాల మధ్య చిచ్చు పెట్టాడు అని తెలిపారు. పోలీసులు పెట్టిన సెక్షన్లో ఫసలేదని పోసాని తరపు న్యాయవాది పొన్నువోలు పేర్కొన్నారు. ప్రభుత్వము ఇది పోసాని కృష్ణమురళి ఎన్నెన్ని చేశాడు ఏమి అనేది చూద్దాం. ఈ సైకో గాడికి తెలియకపోతున్నా, పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా, ఒరే సైకో వెధవా, నీకు ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దదవుతుంది, గుర్తు పెట్టుకొని వెనుక బతికే ఉంటాను, రక్త కన్నీరు పెట్టుకుంటావు, దరిద్రపు నా కొడక, నా భార్య నిన్ను మాట్లాడేందుకు నిన్ను ఎవరైనా వచ్చరా? ఇది చట్టం, సమాజం, ప్రజాస్వామ్యం, న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి నేను అనలేకపోతున్నా, అందుకని లిమిట్ అనలేకపోతున్నా. నాగరికత నేర్చుకో, సంస్కృతి నేర్చుకో, మానవత్వం తెచ్చుకో, ఆడవాన్ని గౌరవించు. నీకేం తెలుసు ఆడదాన్ని గౌరవించుతావు? నువ్వు పుల్లకి చీర కట్టినా చీర చూస్తావు అమ్మాయి ఎవరని. నువ్వు చూడా మార్కు, నీ వ్యక్తిగతాలు తీసేయి. నీకు కుదరకపోతే నువ్వు రాజకీయాలకు వెళ్ళిపోయి ఏ చావైనా చావు. ప్రైవేట్ జీవితం నీ వ్యక్తిగతం, రాజకీయాలు పబ్లిక్. ఇలా మాట్లాడదుకే కదా అప్పుడు శ్రీశైలం కొట్టారు. తెలుసా మీకు శ్రీశైలం కొట్టారని? ఎందుకు? బికాస్ ఆఫ్ నాలా అడిగాడని. ఏమైపోయాడు శ్రీశ్రీ? ఎవరు పట్టించుకున్నారు? నేను పట్టించుకుంటున్నాను సార్, నేను పట్టించుకుంటా, నేను ఒంటరి పోరాటం చేస్తా. అందుకనే మీ మీడియా ద్వారా నేను 35 ఏళ్ళ నుంచి మీ మీడియాని ఫేస్ చేస్తున్నా. ఏ రోజు అగ్నిగా ఆత్వాడిగా అసహ్యంగా మాట్లాడాల. ఇది అసహ్యం కాదు సార్, ఇది బాధ. శ్రీశ్రీ రాశారు బుక్కులో, 9 లంచే కొడుకులు అసలే ఈ లోకంలో అని. అంటే శ్రీశ్రీకి వాడు త్వరక బుక్కులు రాశాడా? ఆ డబ్బుని ఆ వర్డే ఫిల్అప్ చేస్తుంది. అందుకని నా డబ్బుని ఈ వర్డ్సే ఫిల్అప్ చేస్తాయి. యూ షుడ్ నాట్ మిస్టేక్ మీ. ఆ డబ్బు సారిది శ్రీశ్రీ గారు ఎలా బాధపడుతూ రాశాడో. చూడండి, పోసాని కృష్ణమురళి గారు ఎట్లా వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతున్నాడో చూడండి. అమ్మాయినప్పుడు తిరుగు, ఎవడు అడిగాడు నిన్ను? హూ కేర్స్? నువ్వు పబ్లిక్ లోకి వచ్చావు, మా సేవ చేస్తానండి, ఇదే సేవ. నా ఇంట్లో ఆడదాన్ని పట్టుకొచ్చి తన మొహం కూడా ఎప్పుడు చూడలేదు నా భార్య మొహం. నీ ఫ్యాన్స్ తో మీ ఫ్యాన్స్ కి అమ్మలు ఉండరా? మీ ఫ్యాన్స్ కి అక్కలు చెల్లెలు ఉండరా? ఏమనుంటే నన్ను రియలైజ్ చేయండి. ఈ తప్పు మాట్లాడు మురళి అండి, కాళ్ళ దండం పెడతాం మీ ఫ్యాన్స్ కి. ఎన్నాళ్ళు ఫ్యాన్స్ అంటే పెట్టుకుని చెప్తాం, వాళ్ళతో పుట్టిస్తాం, చంపిస్తాం. రెడీ? ఇది పోసాని కృష్ణమురళి యొక్క బూతుల పురాణం. ఫ్యాన్స్ ఏదో పోస్ట్ పెట్టారని పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులను మాట్లాడుతున్న వైనం ఇది. ఫ్యాన్స్ అనేది యూట్యూబ్లో పెడుతూ ఉంటారు, కానీ అది తప్పు అని వాళ్ళని సంబోధిస్తే పర్వాలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారికి మీ కూతురు ఉంది, నీ పెళ్ళాం ఉంది, మిమ్మల్ని చూస్తా, మీ కథ తేలుస్తా అని వ్యక్తిగత జీవితాలకు అడుగుపెట్టిన పోసాని కృష్ణమురళికి ఈరోజు రాజంపేట సబ్ జైల్లో ఊసలు లెక్కలు పెడుతున్నాడు. ఇలాంటి యదవనా కొడకల్ని ఎప్పటికీ వదలకండి. ప్రభుత్వం మారినా ఇలాంటి బూతులు తిట్టే ఎవరినైనా, టీడీపీలో ఉండి ఇప్పుడు టీడీపీ నాయకులు కూడా జగన్ గారి యొక్క వ్యక్తిగత విషయాలు ఎవరు మాట్లాడినా వాళ్ళకు కూడా ఇదే గతి పడుతుంది. కాబట్టి దయవుంచి చెప్తున్నా, టీడీపీ వాళ్ళు కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఎవరు కూడా ఇట్లాంటి పోసాని యదవనా కొడుకు లెక్క ఎవరు మాట్లాడకండి. ఎందుకంటే ఏం మాట్లాడుతున్నాడు? చంద్రబాబు నాయుడుకు లింక్ పెడతాడు, లోకేష్కు లింక్ పెడతాడు, పవన్ కళ్యాణ్కి లింక్ పెడతాడు. వైసీపీ అండదండలతో చెలరేగిపోయిన పోసాని కృష్ణమురళి ఇప్పుడు రాజంపేట సబ్ జైల్లో ఊసలు లెక్క పెడుతున్నాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళను ఇంకా ఒక్కొక్కరే ఉండారు. ఇట్లా బూతులు తిట్టిన వాళ్ళని ఎవరిని కూటమి ప్రభుత్వం ఎవరిని వదలట్లేదు. కాబట్టి ఇలాంటి వాళ్ళను ప్రోత్సహించకండి. వైసీపీలో ఇట్లాంటి బూతులను ఎప్పటికీ ప్రోత్సహించకండి. మంచి వాళ్ళను ప్రోత్సహించండి, పార్టీ డెవలప్మెంట్ అవుతుంది. కానీ ఇట్లాంటి బూతులు తిట్టే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎందుకు? ఎవరైనా పల్లెల్లో విలేజ్ల్లో తిరిగి ఒక మనిషిని ఇచ్చి బూతులు తిట్టమంటే తిట్టరా? చెప్పు. బూతులు తిట్టడానికి ఇట్లాంటి కథలు సినిమా వాళ్ళే కావాలన్నా? సామాన్య వాడికి కూడా ఇచ్చి బూతులు తిట్టు అంటే తిడతారు. కాబట్టి ఇలాంటి వాళ్ళను ప్రోత్సహించకూడదు, ఇలాంటి వాళ్ళని ఏ పార్టీ కూడా ప్రోత్సహించకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.